ఇతర కరెంట్ అఫైర్స్ 1. లాలా లజపత్ రాయ్ 159వ జయంతి సందర్భంగా జనవరి 28, 2024 భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు మరియు రచయితలలో ఒకరి జీవితం మరియు కృషిని మేము స్మరించుకుంటాము. పంజాబ్ కేసరి అని పిలవబడే లాలా లజపత్ రాయ్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటం మరియు దాని సామాజిక, రాజకీయ దృశ్యంపై చెరగని ముద్ర వేశారు. 2. జనవరి 28న మేము భారత సైన్యం యొక్క ప్రారంభ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కోదండరాం కరియప్ప జయంతిని జరుపుకుంటాము. జాతీయ హీరోగా గుర్తింపు పొందిన కరియప్ప భారత సైన్యాన్ని వలసరాజ్యాల నుండి స్వతంత్ర భారతదేశం వరకు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 3. 2024 నుండి 25 సైకిల్ కోసం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చడానికి భారతదేశం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లను నామినేట్ చేసింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ఈ ముఖ్యమైన చర్య మరాఠా పాలకులు ఊహించిన అసాధారణమైన కోట మరియు సైనిక వ్యవస్థలను హైలైట్ చేస్తుంది. 4. స్కాట్లాండ్కు చెందిన 2 ఏళ్ల కార్టర్ డల్లాస్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా పర్వతారోహణ చరిత్రలో తన పేరును పొందుపరిచాడు. అతని తల్లిదండ్రులు రాస్ మరియు జేడ్లతో కలిసి కార్టర్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఒక అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించాడు. 5. సమగ్రత మరియు సమానత్వం వైపు ఒక సంచలనాత్మక చర్యలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజధానిలో లింగమార్పిడి కమ్యూనిటీకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించే ముఖ్యమైన ప్రభుత్వ చొరవను ప్రకటించారు. అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాల నిర్లక్ష్యాన్ని నొక్కిచెప్పిన కేజ్రీవాల్, లింగ గుర్తింపుతో సంబంధం లేకుండా సమాజంలోని సభ్యులందరికీ సమాన హక్కులు మరియు అధికారాలను విస్తరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. 6. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) సహకారంతో నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించే న్యూఢిల్లీ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 10 నుండి 18, 2024 వరకు ప్రగతి మైదాన్లో సందర్శకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం థీమ్ బహుభాషా భారతదేశం, జీవన సంప్రదాయం, భాషా వైవిధ్యం మరియు సాంస్కృతిక మార్పిడి వేడుకలను వాగ్దానం చేస్తుంది. 7. దక్షిణ రైల్వే యొక్క మొదటి ట్రాన్స్-ఉమెన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) గా సింధు గణపతి నియామకం భారతీయ శ్రామిక శక్తిలో చేరిక మరియు ఆమోదం వైపు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 37 సంవత్సరాల వయస్సులో శ్రీమతి గణపతి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పదవులలో లింగమార్పిడి సంఘం యొక్క ప్రాతినిధ్యానికి అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాకుండా ఒక ఉదాహరణగా నిలిచారు. 8. స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్లోని మోర్బీలోని టంకరా అనే పూజ్య స్వామి జన్మస్థలంలో వీడియో సందేశం ద్వారా లోతైన ప్రసంగం చేశారు. ఆర్య సమాజ్ నిర్వహించిన ఈ కార్యక్రమం భారతీయ ఆధ్యాత్మికత మరియు సమాజ సంస్కరణకు స్వామిజీ చేసిన నిరంతర కృషికి నిదర్శనంగా నిలుస్తుంది. 9. నేపాల్ అనేది సంస్కృతులు మరియు సంప్రదాయాల వస్త్రం. ప్రతి ఒక్కటి దాని వారసత్వం యొక్క గొప్ప మొజాయిక్కు దోహదం చేస్తుంది. వీటిలో తమంగ్ కమ్యూనిటీ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. సోనం లోసార్ యొక్క శక్తివంతమైన పండుగ ద్వారా వారి గుర్తింపు మరియు చరిత్రను జరుపుకుంటారు. సోనం లోసార్ తమంగ్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం కేవలం పండుగ మాత్రమే కాదు, సమాజ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు పూర్వీకుల బంధాల యొక్క లోతైన వ్యక్తీకరణ. 10. భారతదేశ రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన అభివృద్ధిలో మైసూరు, బెంగళూరు ఎక్స్ప్రెస్వేపై దేశం పరీక్ష
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS ఆధారిత టోల్ సేకరణను ప్రారంభించనుంది. ఈ చర్య మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి మరియు రవాణా వ్యవస్థలను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. 11 సోమిన్సాయి పండుగ జపనీస్ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన పురాతన సంప్రదాయం, సహస్రాబ్ది సుదీర్ఘ వారసత్వం తర్వాత దాని చివరి వేడుకను ఇటీవల ముగించింది. చాంద్రమాన నూతన సంవత్సరం యొక్క 7వ రోజున ప్రారంభమై రాత్రి వరకు ఇది సంప్రదాయం మరియు ఆధ్యాత్మికత యొక్క దృశ్యం. 12 బంగ్లాదేశ్లోని ఢాకాలోని ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ IGCC లో మేఘాలయ ప్రభుత్వం అతని జీవిత పరిమాణ ప్రతిమను ఆవిష్కరించినప్పుడు ఖాసీ కమ్యూనిటీకి చెందిన గౌరవనీయమైన స్వాతంత్ర్య సమరయోధుడు యుటిరోట్ సింగ్ సయీం అతని అచంచలమైన స్ఫూర్తి మరియు త్యాగానికి స్మరించుకున్నారు. 13 గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన వార్షిక ఆది మహోత్సవ్ జాతీయ గిరిజన ఉత్సవం ఫిబ్రవరి 18, 2024న ముగిసింది. ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 18 వరకు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో TRIFED ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 9 రోజుల ఉత్సవంలో గిరిజన వ్యవస్థాపకత, చేతి పనులు, సంస్కృతి, వంటకాలు మరియు వాణిజ్యం యొక్క శక్తివంతమైన టేప్స్ట్రీని ప్రదర్శించారు. 14 జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా మరియు సంగల్దాన్ స్టేషన్ల మధ్య కొత్త మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ మేము మరియు డీజిల్ మల్టిపుల్ యూనిట్ DMU రైలు సర్వీస్ను ప్రవేశపెట్టడంతో ఉత్తర రైల్వే ఫిరోజ్పూర్ డివిజన్ ఈ ప్రాంతంలో కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ చొరవ కొనసాగుతున్న ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ USBRL ప్రాజెక్ట్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. రవాణా అవస్థాపనను మెరుగుపరుస్తుంది మరియు ప్రయాణికులకు సులువుగా యాక్సెస్ను అందిస్తుంది. 15 చండీగఢ్ ఠాగూర్ థియేటర్లో 11వ అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వడంతో సాంస్కృతిక వారసత్వం మరియు కళాత్మక ఆవిష్కరణల సమ్మేళనంగా మారింది. పంజాబ్ గవర్నర్ మరియు యూనియన్ టెరిటరీ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్, అడ్మినిస్ట్రేటర్ సలహాదారు రాజీవ్ వర్మ మరియు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించిన ఈ కార్యక్రమం తోలుబొమ్మలాట యొక్క గొప్ప వారసత్వం మరియు యుగాలుగా దాని శాశ్వతమైన ఆకర్షణకు ముఖ్యమైన వేడుకగా గుర్తించబడింది. 16 సెట్కో చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సుఖ్నా సరస్సు సమీపంలో ఒక పిజ్జా తయారీదారుని పరిచయం చేసింది. 3 నిమిషాల్లో వేడి పిజ్జాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఉత్తర భారతదేశంలో మొదటిది. భారతదేశంలో పిజ్జా వెండింగ్ మెషీన్ మాత్రమే పనిచేస్తోంది. ఇది ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది. 17 భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన అంతర్జాతీయ గీత మహోత్సవ్ IGM శ్రీలంకలో తన విదేశీ గడ్డను కనుగొన్నందున కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. మార్చి 1 నుండి 3 వరకు షెడ్యూల్ చేయబడింది. IGM యొక్క 5వ ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మరియు ఔత్సాహికులను ఒకచోట చేర్చి ఒక గొప్ప వ్యవహారంగా ఉంటుందని హామీ ఇచ్చింది. 18 యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7వ నార్త్ ఈస్ట్ యూత్ ఫెస్టివల్ 2024 కోసం అధికారికంగా లోగోను ఆవిష్కరించింది. ఈ చిహ్నం 8 ఈశాన్య రాష్ట్రాల యొక్క శక్తివంతమైన సారాన్ని అందంగా నిక్షిప్తం చేసింది.
ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వస్త్రాలకు నివాళిగా గుర్తుచేస్తుంది. అంతేకాకుండా ఫెస్టివల్ ఫెయిరే యొక్క ఆకుకోతిని దాని చిహ్నంగా ఎంచుకుంది. ఇది ఈశాన్యం యొక్క ప్రత్యేకమైన జీవవైవిధ్యం మరియు వారసత్వాన్ని మరింత సూచిస్తుంది. 19 సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SEC యాక్ట్ ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్లో భారతదేశపు అతిపెద్ద సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS ని ప్రారంభించింది.